గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమ. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ. వ్యాఖ్యాత మీ రాధమ్మ. ఓం శ్రీ విశ్వమాత డివోషనల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఆత్మబంధువులకు నా యొక్క నమస్కారములు. ఈ మాఘమాస పురాణములో ఏకాదశి మాహాత్మ్యం గురించి ఈరోజు ఈ 19వ కథలో తెలుసుకోబోతున్నాము. సంవత్సరంలో వచ్చు 12 మాసములలోనూ మాఘమాసం అత్యంత ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ, నది లేని చోట తటాకమందు కానీ, తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర గాని స్నానము చేసినంత మాత్రమునే మానవుడు తాను చేసిన పాపములన్నీయు హరించిపోవును. పూర్వం అనంతుడను విప్రపుంగవుడు యమునా నదీ తీరమునందున్న అగ్రహారంలో నివసించుచుండెను. అతని పూర్వీకులందరూ గొప్ప జ్ఞానవంతులు, తపస్సాలురు, దాన ధర్మములు చేసి కీర్తిని పొంది ఉన్నారు. అతడు చిన్నతనం నుండి గడసరి, పెంకివాడు అయినను తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్యను నేర్చుకునెను. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యను. మధ్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొనుచుండెను. అలా సంపాదించి ధనవంతుడయ్యను. కొంతకాలమునకు వృద్ధుడయ్యను. తనకు ఉన్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పరుండపోవునప్పుడిట్లు ఆలోచించెను. అనగా నిద్రపోయే సమయంలో ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు ఆ యొక్క బ్రాహ్మణుడు. అతని యొక్క గుణములు ఏమిటి అని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు అంటే, విద్యను తక్కువగా నేర్చుకున్నాడు, అనేక దుర్గుణములు కలిగి బ్రాహ్మణుడైనప్పటికీ మద్యము, మాంసము సేవించి తనకు పుట్టిన పిల్లలను కూడా అమ్ముకుంటూ ఉన్నాడట. అలా చేస్తూ ధనవంతుడయ్యాడట. మరి కొంతకాలం తరువాత కాలము ఎవరి కోసము ఆగదు కదా, అతను వృద్ధుడు అయిపోయినాడు. అయినను తన దగ్గర ఉన్న సొమ్ముని ఎవరికి ఇవ్వడు, తను కూడా అనుభవించడు. ఒకనాటి రాత్రి నిద్రపోయే ముందు ఇలా ఆలోచిస్తూ ఉన్నాడట. ఏమని ఆలోచిస్తున్నాడు? అయ్యో, నేనెంతటి పాపాత్ముడనైతిని! దానం శరీర బలం ఉన్నదనుకొని మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్య కార్యము ఒక్కటియు నేను చేయలేకపోయినాను అని పశ్చాత్తాపము పొందుతూ నిద్రపోయాను. అన్ని రోజులు ఒకే విధముగా ఉండవు కదా. ఆనాటి రాత్రి కొంతమంది చోరులు అనగా దొంగలు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము, బంగారము ఎత్తుకొని పోయిరి. ఈ విధముగా అనంతుడు నిద్ర నుంచి లేచి చూడగా సంపదంతా అపహరింపబడినది. అన్యాయంగా ఆర్జించిన ధనం అన్యాక్రాంతము అయినదని రోదన చేసినాడు, అనగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి. ఆయన పెద్దలందరూ కూడా మంచి జ్ఞానవంతులు, పండితులు కదండి. వారు చెప్పినవన్నీ కూడా ఇతనికి ఆ సమయంలో గుర్తు వచ్చాయి. యవ్వనంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు. మరి ఎన్నో పాపములు నేను చేశాను కదా, దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి, ఎలా, ఎవరు చెప్తారు అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయముననే మాఘమాసము నడుస్తూ ఉన్నది. యమునా నదికి వెళ్ళి స్నానం చేశాను. అందువలన అతనికి మాఘమాస ఫలము దక్కెను. నదిలో మునిగి తడిబడ్డలతో ఒడ్డుకు వచ్చాను. చలికి గడగడా ఉనికి బెర్ర బిగిసిపోయినాడు. నారాయణ నారాయణ అంటూ ప్రాణములు విడిచినాడు.
ఆ ఒక్క దినమైనను నదిలో స్నానము చేయుట వలన అతను చేసియున్న పాపములన్నీయు నశించిపోయి వైకుంఠవాసుడయ్యెను అని వశిష్ఠ మహాముని ఆ దిలీప మహారాజునికి ఈ కథ చెప్పెను. అంటే అతను అత్యంత పిసినారిగా గడిపిన చిట్ట చివరికి అతను పశ్చాత్తాపపడినాడు. ఎలా ఈ పాపములన్నిటినీ నేను పోగొట్టుకోగలను అని ఆలోచించి నదీ స్నానము చేసి ఆ వృద్ధ వయస్సులో ఆ ముదుసలి శరీరంతో ఆ చలికి ఒడ్డుకు వచ్చి పరమపదించెను, అనగా చనిపోయెను. ఆ విధముగా నదీ స్నానము చేసిన పిమ్మట అతను వైకుంఠవాసుడయ్యెను, అనగా ఆ విష్ణులోకమును దర్శించెను, వెళ్ళెను. అంటే మాఘమాస స్నానము ఒక్కరోజు అయినా అత్యంత ప్రాశస్త్యమైనది, అత్యంత గొప్పది, పుణ్యకరమైనది, మనల్ని మంచి మార్గమునకు తీసుకువెళ్ళేదిగా ఈ మాఘమాస స్నానము అని మన పురాణాల ద్వారా, మన యొక్క గొప్ప ఋషుల ద్వారా మనకి తెలియచేయబడుచున్నది. మరి ఇప్పుడు 20వ అధ్యాయమునకు మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ 20వ అధ్యాయంలో భీముడు ఏకాదశి వ్రతము చేయుట. భీముడు అంటే ఎవరండి? పాండవులలో భీముడు. వారిని మనం మర్చిపోగలమా? వారు మన జీవితంలో మమేకమైపోయినారు. పాండవులు, కౌరవులు, రామాయణము, రాముడు, సీత, ఇవి అన్ని పాత్రలు మనకి నిద్రలో అడిగినా మనం చెప్పగలము కదా. మరి ఆ భీముడు, ధర్మరాజు గారు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, వీరందరిలో భీముడు ఏకాదశి వ్రతము చేయటం ఈ యొక్క మనం 20వ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజన ప్రియుడు, ఆకలికి ఏమాత్రము ఆగనివాడు. బండెడు అన్నము అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలెనని కుతూహలం పుట్టెను, అనగా అతనికి చేయాలి అని ఎంతగానో అనిపించింది భీముడికి. కానీ ఒక్క విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా, ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా, భోజనం చేసిన ఫలం దక్కదు కదా అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి, ఓయి పురోహితుడా, అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్యదినమని అనెదరు కదా, దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాను. ఒక పురోహితుని వద్దకు వెళ్ళి, ఏకాదశి పుణ్యము అంటారు, ఏమిటి ఆ విషయాల గురించి నాకు చెప్పవయ్యా అని అడిగాను. అందుకు ఆ పురోహితుడు ఇలా సెలవిచ్చాను. అవును భీమసేన, ఆ రోజు అన్ని దినముల కంటే ప్రశస్తమైనది, ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతం చేయవచ్చును అని పాండవ పురోహితుడు అగు ధౌమ్యుడు పలికెను. సరే, నేను అటులనే చేయుదును కానీ విప్రోత్తమా, నేను భోజన ప్రియుడన్నది ఆ సంగతి జగద్విదితమే కదా, ఒక్క ఘడియ ఆలస్యమైనా నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులో అని విచారించుచూ ఉన్నాను. ఉపవాసమున్న దినమనే ఆకలి మిక్కుటముగా ఉండును, చాలా ఎక్కువగా ఉండును కనుక ఆకలి తీరులాగున ఏకాదశి వ్రత ఫలము కూడా దక్కులాగున నాకు ఏదైనా ఉపాయము ఉంటే వివరింపుము అని అడిగెను ఆ యొక్క పురోహితుడిని మన భీముడు. భీమసేనుని పలుకులు ధౌమ్యుడు చిరునవ్వు నవ్వి, రాజా, ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరం.
దీక్షతో ఏ కార్యము చేసినను కష్టములు కనిపించవు. కనుక నీవు దీక్ష బూనినచో ఆకలి కలుగదు. ఆ భగవన్నామంతో నీవు జీవించిన ఎడల ఎట్టి ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది. దానికి మించిన పర్వదినం మరి ఒకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రముతో కూడినదై ఉండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదియూ లేదు. సంవత్సరమునందు వచ్చు 24 ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి మహా పర్వదినము. కనుక ఆ దినము ఏకాదశి వ్రతం ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము. నియమము తప్పకూడదు అని ధౌమ్యుడు భీమునకు వివరించెను. ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసం ఉండెను. అందులకు మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుతురు. అంతేకాక ఓ దిలీప మహారాజా, పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును. కనుక మహాశివరాత్రి మహాత్మ్యమును కూడా వివరించెదను, శ్రద్ధాళుడవై ఆలకింపుము అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి. మరి రేపటి రోజున తరువాత మాహాత్మ్యము గురించి తెలుసుకోబోచున్నాము. మరి ఈ పురాణ శ్రవణము చేసినందువలన మనము ఎంతగానో పుణ్యాత్ములం అయి ఉన్నాము. మరి రేపటి రోజుకి ప్రయాణిస్తూ ఆ దేవదేవులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మబంధువులకు నమస్కారములు. ఓం నమో నారాయణాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. Please subscribe, like and share. Thank you very much.